చాలా ఏ కొట్లాట్లో అయినా మీ పేరే ముందర ఎందుకు ఉండాలి? అదే సార్, అందుకని ఉద్యమ స్ఫూర్తి, సమాజంపై ఉండేటువంటి గౌరవ మర్యాదలు, సమాజంలో ఉండేటువంటి మెజారిటీ ప్రజలు ఏదైతే అనుకుంటున్నారో ఆ భావనని బయటికి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మాలాంటి యువ నాయకులపై ఉంది. కాబట్టి మొట్టమొదటి నుంచి విద్యార్థి నాయకత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి నేను చదువుకున్నటువంటి వ్యక్తిగా అనకాపల్లిలో ఏఎంఎల్ కళాశాల, ఇట్స్ ఎ వెరీ బిగ్ కాలేజ్, సెకండ్ ఆంధ్ర యూనివర్సిటీ అని చెప్పంటూ సుమారు 50 ఎకరాల్లో ఉన్నటువంటి ఆ క్యాంపస్లో నేను చదువుకోవటం, అక్కడ విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా అత్యధిక మెజారిటీతో నేను గెలవటం, గెలిచిన తర్వాత అక్కడ ఉద్యమ నేపథ్యం స్టార్ట్ చేసిన తర్వాత 2009 నుంచి 14 వరకు ఉన్నటువంటి సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉద్యమాన్ని స్టేట్ లెవెల్లో నన్ను జేఏసీ కన్వీనర్గా ఎన్నుకోవటం, పెద్ద ఎత్తున ఉద్యమాలు, గొడవలు, రాస్తారోకోలు, ఢిల్లీ స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచాలని ఒక ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం వచ్చింది. మీరు ఇప్పుడు అన్నటువంటి పాయింట్కి నేను వస్తున్నాను సార్. సమైక్య రాష్ట్రం కోరుకునేటువంటి కొద్దిమంది వ్యక్తులు ఎవరైతే కార్పొరేట్ స్థాయిలో ఉండి 100 కోట్లు 200 కోట్ల రూపాయల డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే రాజకీయాల్లో ఉండటం ద్వారా వారి యొక్క లాబీలకి లోబడి కేంద్ర ప్రభుత్వం వాళ్ళని అవసరమైతే పడుకోబెట్టి, నువ్వు కనుక ఉద్యమం ఆపకపోతే నీ వ్యాపారాలను పూర్తిగా స్తంభింపజేస్తాం, అవసరమైతే మిమ్మల్ని జైల్లో పెడతామని అంటే మాట్లాడినటువంటి మీలాగా తారాజువ్వల్ లాంటి వ్యక్తులందరూ కూడా ఒకేసారి పూర్తిగా ఆగిపోయారు. కానీ మాకేమున్నాయి ఆస్తులు, మమ్మల్ని జప్తు చేయడానికి, ఇంకోటి చేయడానికో మాకేమీ వెనకాతల కూడబెట్టుకున్నావో లేకపోతే అప్పనంగా బయట వ్యవస్థలో నుంచి డబ్బులు దోచుకునేటువంటి పరిస్థితి లేదు.